హలో స్టూడెంట్స్, మీకు ఏ గుణింతాలు నేర్పించాను నేను? స, ష, స, హ 4 గుణింతాలు నిన్న రాసేసుకున్నాం కదా. ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ హల్లుల్లో చివరి అక్షరాలు లా, క్ష, బండిరా. ఈ 3 అక్షరాలతో గుణింతాలు నేర్చేసుకుందామా? ఈ 3 గుణింతాలే ఈరోజు మనకి చివరి అక్షరాలు, చివరి గుణింతాలు. వీటితో మీకు గుణింతాలు మొత్తం వచ్చేస్తాయి. తర్వాత మనం ఏం చేయాలనేది తర్వాత చెప్తాను, ఓకేనా? ఏ గుణింతాలు రాద్దాం ఇప్పుడు? లా. లా అంగట్లోకి, నాలుక అంగట్లోకి పోయి తీసుకెళ్ళి మాట్లాడాలి, ఈ అక్షరాన్ని పలకాలి అని చెప్పా కదా. లా. లా గుణింతం ఇప్పుడు రాసేసుకుందాం. లా గా కొమ్మిస్తే గు, నా గుడిస్తే నీ, నీకు సున్నా పెట్టే నిమ్, తా మా కొమ్మిస్తే ము. లా గుణింతము. లా. లా లకు దీర్ఘం ఇస్తే లా. లాకి గుడిస్తే లి, లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ. లాకి కొమ్మిస్తే లు, లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లూ. లాకి రుత్వం ఇస్తే లు, లాకి రుత్వం దీర్ఘమిస్తే లు. లాకు ఎత్వమిస్తే లే, లాకు ఏత్వమిస్తే లే, లాకు ఐత్వమిస్తే లై, లాకు ఒత్వమిస్తే లో, లాకి ఓత్వమిస్తే లో, లాకి ఔత్వమిస్తే లా, లాకి సున్నా పెడితే లా, లాకి 2 సున్నాలు పెడితే లహ. లా గుణింతం అయిపోయింది. ఒకసారి చదివేసుకుందామా? లా, లా, లి, లీ, లు, లూ, లు, రు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. ఈ అక్షరం ఉపయోగించవలసిన చోట ఈ అక్షరం మాత్రమే ఉపయోగించాలి. లా రాయవలసిన చోట లా మాత్రమే రాయాలి, కానీ లా అనే అక్షరాన్ని రాయకూడదు. ఇది రాసేటట్టయితే ఈ అక్షరం ఎందుకు ఇస్తాడు అని మనం ఆలోచించుకోవాలి. ఈ అక్షరం రాయవలసిన చోట ఆ అక్షరం రాస్తున్నాం ఏంటి? ఈ అక్షరం కదా రాయాలి, ఇది రాయాలి అని ఎవరన్నా చెప్పినప్పుడు ఓకే మనం తప్పు రాసామేమో, ఇది రాయాలేమో అని సరిదిద్దుకోవాలి తప్ప తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకూడదు. ఈ అక్షరం కూడా ఉంది కదా, ఇది రాయాలి అన్నప్పుడు ఇది మాత్రమే రాయాలి. కాదు నేను ఇదే రాస్తాను అన్నప్పుడు ఈ అక్షరం ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచించాలన్నమాట. కాబట్టి మొదటి నుంచి చెప్పేది కూడా ఒకటే, ఏ అక్షరం ఉపయోగించాల్సిన చోట అది మాత్రమే ఉపయోగించాలి, ఒకదానికి బదులు ఇంకోటి ఉపయోగించకూడదు. ఎక్కువ తప్పులు జరిగేది ఈ అక్షరాల దగ్గర అనమాట. ఇవి శాశాసాలు అలాంటి వాటి దగ్గర కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది రాయాల్సిన చోట చాలామంది ఈ అక్షరం రాసేస్తూ ఉంటారు. అసలు అవసరమే లేని చోట, ఈ అక్షరం కానే కాని చోట ఇది రాయాల్సిన చోట ఇది రాస్తూ ఉంటారు. అస్సలు చాలా భాషని చంపేస్తున్నట్టు లెక్క అనమాట. ఏదైనా అంతే కదా, ఒక పని చేయాల్సినప్పుడు మనం అది కాకుండా వేరేలాగా చేస్తే ఎలా ఉంటుంది? ఏ పని అయినా అంతే కదా. అలాగే భాష కూడా మనం ప్రాణం పెట్టి భాషను బతికించుకోవాలి తప్ప భాషను చంపేయకూడదు అనమాట. కాబట్టి ఈ అక్షరాలు చాలా తేడా ఏమిటి అని గమనించుకొని ఈ అక్షరం పెట్టాల్సిన చోట ఇది మాత్రమే పెట్టండి, ఇది పెట్టాల్సిన చోట మాత్రమే ఇది పెట్టండి. దీనికి ఇది, దీనికి ఇది మాత్రం పొరపాటును కూడా రాయవద్దు. ఒకవేళ తెలియక ఏదన్నా పొరపాటుగా రాసినప్పుడు ఎవరన్నా ఇది కాదు ఇది రాయాలి అని చెప్తే అది సరిదిద్దుకోండి, భాషని బతికించండి. నెక్స్ట్ ఏ గుణింతం రాసుకుందాం మనం? లా అయిపోయింది కదా. క్ష. క్ష గుణింతం రాసేసుకుందాం.
ష గుణింతము. ఏది వచ్చినా రాకపోయినా ఈ గుణింతము అనే వర్డ్ మాత్రం మీకు ఇప్పటికి చక్కగా వచ్చేసి ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్ని హల్లులు ఉన్నాయో, ఎన్ని గుణింతాలు రాసామో అన్నిసార్లు ఈ గుణింతము అని మాత్రం రాస్తే కనుక ఈ పదం మీకు క్షుణ్ణంగా వచ్చేసి ఉంటుంది వాటికి అని నేను అనుకుంటున్నాను. ష షకు దీర్ఘమిస్తే క్ష, క్షకి గుడిస్తే క్షి, క్షకు గుడి దీర్ఘమిస్తే క్షి, క్షకి కొమ్మిస్తే క్షు, క్షకి కొమ్ము దీర్ఘమిస్తే క్షు, క్షకి రుత్వమిస్తే క్షురు, క్షకి రుత్వం దీర్ఘమిస్తే క్షురు, క్షకు ఎత్వమిస్తే క్షే, క్షకు ఏత్వమిస్తే క్షే, క్షకు ఐత్వమిస్తే క్షై, క్షకు ఒత్వమిస్తే క్షో, క్షకు ఓత్వమిస్తే క్షో, క్షకు ఔత్వమిస్తే క్షౌ, క్షకి సున్నా పెడితే క్షం, క్షకి 2 సున్నాలు పెడితే క్షః, క్ష క్ష, క్షి క్షీ, క్షు క్షూ, క్షురు క్షురు, క్షే క్షే, క్షై క్ష క్షో, క్షౌ క్షం క్షః. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బండిరా గుణింతము. బండిరా గుణింతం కూడా మనం రా అనే పలుకుతాం. దీన్ని బండిరాకి దీర్ఘం ఇస్తే బండిరా అక్కడ వరకు అనొచ్చు, కానీ బండీరి బండీరు అలా అనమన్నమాట. రా అనే అక్షరంగానే దీన్ని కూడా పలుకుతాం. 1-2 అక్షరాలు మాత్రం పలకడానికి వస్తాయి, కానీ తర్వాత రావన్నమాట. రా అనే పలుకుతాం. కాబట్టి అలాగే పలుకుతూ ఈ బండిరా గుణింతాన్ని కంప్లీట్ చేసేసుకుందాం. బండిరా, బండిరాకి దీర్ఘం ఇస్తే బండిరా అనొచ్చు. ఇక్కడి నుంచి మనం ఇది కూడా రా అనొచ్చు, రా రా అనొచ్చు. కానీ ఈ బండిరా ఉపయోగించవలసిన అక్షరం దగ్గర బండిరా మాత్రమే ఉపయోగించాలి, రా పెట్టుకుంటాం అన్నమాట. బండిరాకి గుడిస్తే రీ. ఇప్పటి నుంచి మనం రా అనే చదువుకున్నాం. రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘం ఇస్తే రు, రాకి రుత్వం ఇస్తే రు, రాకి రుత్వం దీర్ఘం ఇస్తే రు. బండిరా మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత చదువుతుంది. రాకు ఎత్వం ఇస్తే రే, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు అత్వం ఇస్తే రో, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఔత్వం ఇస్తే రావ్, రాకి సున్నా పెడితే రా, రాకి 2 సున్నాలు పెడితే రహ. ఒకసారి ఇది గుర్తులతో సహా ఒకసారి చదువుకుందాం. బండిరా, బండిరాకు దీర్ఘం ఇస్తే రా, బండిరా రా. బండిరాకి గుడిస్తే రి, బండిరాకి గుడి దీర్ఘం ఇస్తే రీ, బండిరాకి కొమ్మిస్తే రు, బండిరాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రు, బండిరాకి రుత్వం ఇస్తే రు, బండిరాకి రుత్వం దీర్ఘం ఇస్తే రు, బండిరాకి ఎత్వం ఇస్తే రే, బండిరాకి ఏత్వం ఇస్తే రే, బండిరాకి ఐత్వం ఇస్తే రై, బండిరాకి ఒత్వం ఇస్తే రో, బండిరాకి ఓత్వం ఇస్తే రో, బండిరాకి ఔత్వం
సున్నా పెడితే రమ్, బండి రాకి 2 సున్నాలు పెడితే రహ. మొత్తం ఒకసారి చదువుకున్నాం. ర, రా, రి, రీ, రు, రూ, రు, రూ, రే, రే, రై, రో, రో, రౌ, రమ్, రహ. అయిపోయాయి కదా 3 గుణింతాలు. ఫినిష్. మొత్తం గుణింతాలన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. మొత్తం గుణింతాలు మీరు చక్కగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. నేనైతే మాత్రం మీకు ఇంకా ఎక్కడన్నా డౌట్ ఉంటే ఈ అక్షరం ఇలా ఎందుకు వచ్చింది, ఆ అక్షరానికి కొమ్మ ఎక్కడ పెట్టాలి, ఈ అక్షరానికి గుడి ఎక్కడ పెట్టాలి, ఏదైనా సరే మీకు ఏ సందేహం వచ్చినా సరే నిస్సందేహంగా నన్ను అడగండి. నేను మీకు జవాబులు చెప్తాను. ఈ 3 గుణింతాలు చక్కగా నేర్చేసుకుని మొత్తం గుణింతాలన్నిటికీ కూడా క్షుణ్ణంగా చదవడం, రాయడం నేర్చేసుకోండి. ఇప్పటి నుంచి మనం చలి గుర్రం పరుగులు ఎక్కడమే, ఇంకా మాటలు, పదాలు అన్నీ నేర్చేసుకోవచ్చు. ఇంకేముంది మనకి? ఒత్తులు చెప్పేసాము, గుణింతాలు చెప్పేసాము, ఆలు, అచ్చులు, హల్లులు అన్నీ వచ్చేసాయి మీకు. ఇంకేముంది? పదాలు నేర్చుకుని చదవడం, రాయడమే మనకి మిగిలిందనమాట. సో ఇంతవరకు చక్కగా నేర్చేసుకోండి. బై బై స్టూడెంట్స్.